అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్విని తెలుగు వ్లాగ్స్. ఇక్కడ అమ్మ కనపడుతున్నారు. అన్న, పిల్లలు అందరూ కనిపిస్తా ఉన్నారు కదండీ! లాస్ట్ టైము అమ్మతో ఒక వీడియో పెట్టాను కదా! ఆ రోజు ఒక చిన్న ఫంక్షన్ ఉంది. అక్కడికి వెళ్ళాలి. అలాగే ఐ చెకప్ కూడా చేయించాలి అమ్మకి అని చెప్పాను కదండీ! లాస్ట్ టైమ్ వీడియోస్‌లో. ఇంకా ఇవాళైతే ఆపరేషన్ జరిగిందండి అమ్మకి. ఇంతకుముందు చాలా రోజుల కిందట డాక్టర్ గారు చెప్పారనమాట. ఇంకా తప్పకుండా ఆపరేషన్ చేయాలి అని చెప్పి. ఇంకా మేము పిల్లలకి హాలిడేస్ ఇచ్చే వరకు వెయిట్ చేసాము. ఇంకా హాలిడేస్‌లో అయితే ఇంకా అమ్మని చూసుకోవడానికి వీలుంటది కదా! ఇంకా సింధుకి కూడా అని చెప్పి, ఇంకా ఈరోజు జరిగిందనమాట. మార్నింగ్ 4:30 కల్లా బయలుదేరి వెళ్ళిపోయామండి హాస్పిటల్‌కి. అమ్మకి లేజర్ ట్రీట్మెంట్ చేయించాము. నార్మల్‌ది కాకుండా. ఇంకా అందువల్ల కొంచెం పెయిన్ తక్కువగా ఉంటదని చెప్పేసరికి ఇంక దానికి వెళ్ళిపోయాము. ఇంకా 5 కల్లా ఫస్ట్ ఆపరేషన్ అమ్మకే అని చెప్పారు. ఇంక అందువల్ల 4:30కే వెళ్ళిపోయాము. ఇంక అక్కడ వీడియోస్ అలాంటివి ఏం చేయలేదు. సర్జరీ అంటే కొంచెం తెలియకుండానే ఒక టెన్షన్ వచ్చేస్తది కదండీ! ఇంక అందువల్ల అక్కడేం వీడియో షూట్ చేయలేదనమాట. ఇంక 11:30 కల్లా ఇంటికొచ్చేసాము. ఇంక రాగానే వంట అది ప్రిపేర్ చేస్తా ఉన్నాం ఇక్కడ. ఇంకా సింధు రంగంలోకి దిగేసింది. ఇంకా అమ్మ వస్తూ వస్తూ మునక్కాయలు, మామిడికాయలు అవన్నీ తీసుకొచ్చిందనమాట. ఇంక మునక్కాయ, మామిడికాయ కర్రీ చేసేస్తాను లెక్క అని చెప్పింది. ఇంక ఇంట్లో వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి నిండుగా. ఇంకా కాలీఫ్లవర్ అవి తీసాను గానీ, ఇంకా వద్దులే ఇవి చేసేస్తాను అని చెప్పింది సింధు. ఇంకా ఒక పక్కన ఈ కర్రీ చేస్తా ఉంది. అందులో దోసకాయలు ఇవన్నీ కూడా యాడ్ చేసి చేసింది. చాలా బావుండింది కర్రీ అయితే. ఇంకా ఇంకో పక్కన ఎగ్స్ పెట్టేస్తున్నానండి. ఏగారు ఎగ్ బాయిలర్ ఉంది కదా! ఇంక ఇందులో పెట్టేస్తున్నాను. ఒక 10 మినిట్స్‌లో అయిపోతాయన్నమాట. చక్కగా ఉడికిపోతాయి ఇందులో. ఇంకో పక్కన కర్రీ చేస్తా ఉంది సింధు అక్కడ. ఇంకా అన్న, సింధు, పిల్లలు వీళ్ళందరూ కూడా ఇంక ఊరికెళ్ళిపోతారు. అంటే నాన్నొక్కళ్ళే ఉంటారు కదా అక్కడ. నాన్నకి ఫుడ్‌కైతే ఇబ్బందుండదండి. ఇంకా ఆహ్, కాకపోతే ఒంటరిగా ఉండలేడు అని జెప్పి. ఇంకా నాన్నకి కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ అవి ఉన్నాయి. ఇంక ఒంటరిగా ఎందుకు ఇంట్లో అని జెప్పి, ఇంక వీళ్ళందరూ ఉంటే కొంచెం ఆయనకి గూడా బావుంటది కదా! అని జెప్పి ఇంకా ఈ టైంలో పెట్టుకున్నాము. అమ్మని నాతోనే ఉంచుకుంటున్నానండి. ఒక 5 రోజుల పాటు. మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ చెకప్‌కి నెల్లూరుకి రావాల్సొస్తది. ఇంక మళ్ళీ అటు ఇటు జర్నీ చేయటం ఎందుకని చెప్పి, ఇంక అమ్మని నాతోనే ఉంచుకుంటున్నాను ఈ 5 డేసు. ఇంక ఈ విధంగా ఛాన్సొచ్చింది. ఎందుకంటే ఎప్పుడు అమ్మ నా దగ్గరొచ్చి ఉండింది లేదండి. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా ఒక అరపూట లేదా ఒక్క నైట్ అంతే అనమాట. హైదరాబాద్‌కొచ్చినా సరే ఇంకా ఒక్క నైట్ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ డేనే బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళనమాట. అంటే ఊరు దగ్గర కూడా వాళ్ళకి పనులు అలాగే ఉంటాయిలెండి. ఎప్పుడు చెప్పాను కదండీ ఇంటి నిండా పాడుండేది అమ్మ వాళ్ళకి. అప్పుడు ఇంకా చాలా ఎక్కువ బర్రెలు, ఆవులు ఇవన్నీ ఉండేది. ఇంక అందువల్ల ఎటూ వచ్చేదానికి ఉండేది కాదు. ఇంకిప్పుడేంటంటే వాళ్ళు పెద్దవాళ్ళయిపోయాక ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేరండి. ఒక ఏజొచ్చాక ఉండలేరనమాట. ఇంక అందువల్ల అలా గూడా ఆ విధంగా గూడా అమ్మ ఎప్పుడూ నా దగ్గర ఉండింది లేదు. ఇంక ఈసారి ఒక్క 5 డేస్ నాతో ఉంచుకున్నాను. ఇంకా అయి చెకప్ చేయించాక ఇంక ఊరికి పంపిస్తాను. ఇంకా సింధు పప్పుల చట్నీ అలాంటివి పెట్టొద్దక్క, కరివేపాకు పొడి చేసిస్తాను. ఇంకా ఇడ్లీలోకి, దోసలోకి అలాంటివి టిఫిన్స్‌లోకి పొడి చేసివ్వు అని జెప్పింది. ఇంక సింధునే పొడి కూడా ప్రిపేర్ చేసింది. ఇంక సింధు స్టైల్‌లో చేసిందనమాట. చాలా బాగుండింది. ఇంకా అదే అక్కడ అన్నీ రెడీ చేస్తా ఉంది. ఇంకా సింధు అయితే మామూలుగా అయితే మినపప్పు, పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర ఇలాంటివి కొన్ని పప్పులు యాడ్ చేసి కూడా చేస్తాం గదా! ఈరోజైతే పచ్చెనపప్పు ప్లేస్‌లో కందిపప్పు యాడ్ చేసిందండి. ఇంకా అలాగే అవిసె గింజలు గూడా ఏసిందనమాట. చాలా రుచిగా బావుండిందండి పొడైతే. కమ్మగా కుదిరింది. ఇంకా ఆహ్, అదే ఇందాక చెప్తా ఉన్నాను కదా! ఇంకా నాన్న అమ్మ ఎలా అంటే అండి, అసలు డే అంతట్లో ఇంకా తిట్టుకోకుండా ఉండరనమాట. ఏదో ఒక విధంగా చిన్న చిన్న విషయాలకే నాన్న అరుస్తా ఉంటాడు అమ్మని. అలాంటిది అమ్మ ఇక్కడ ఈ 5 డేస్‌లో ఇక్కడుంటే రోజుకి ఎన్ని సార్లు కాల్ చేస్తా ఉంటాడండి నాన్న. ఇంక ఒక ఏజొచ్చాక అంతేనేమో. ఇంట్లో రోజుకి ఎన్ని సార్లు గొడవ పడతా ఉంటారో అమ్మా, నాన్న ఇద్దరు కూడా. మళ్ళీ కాసేపటికి మళ్ళీ నార్మల్‌గా మాట్లాడేస్తా ఉంటాడు నాన్న. ఇంకా అట్లా ఇప్పుడు ఒక్క 2 రోజులు ఇక్కడుంటే ఎన్ని సార్లు కాల్ చేస్తున్నాడో నాన్న. ఇంకా అమ్మ కూడా అండి ఎప్పుడెప్పుడు ఈ రోజులయిపోతాయి ఊరికెళ్దామా అని చూస్తా ఉంది. ఎంతైనా పల్లెల్లో అక్కడ వాతావరణం అవన్నీ అలవాటు పడిన వాళ్ళు ఇక్కడ ఉండాలంటే కొంచెం కష్టమే. ఇంకా పైగా ఒక ఏజొచ్చాక అక్కడ నాన్న ఎలా ఉన్నాడమ్మా అని అట్లా ఆలోచిస్తా ఉంటదనమాట అమ్మ కూడా. ఇంక అందుకే సింధు పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు వెళ్ళి. సింధు గూడా చెప్తుంది ఫోన్‌లో, "అత్తమ్మ ఇంట్లో లేకపోతే బోసిగా ఉందక్క" అని చెప్పి. కొంతమంది ఒక్కళ్ళున్నా సరే ఓ 10 మందున్నట్లుగా గలగలా మాట్లాడుతా ఉంటారు కదా! అట్లా అనమాట అమ్మ కూడా. ఏదో ఒకటి మాట్లాడుతా ఉంటది. కొంచెం నిండుగా కళకళలాడుతా ఉంటదనమాట ఇంట్లో అంతా కూడా. ఇంక అందుకని ఆమె లేకపోతే వాళ్ళకి ఏదోగా ఉందక్కడ. నాకైతే ఇలా ఛాన్స్ దొరికింది అమ్మని నాతో ఒక 5 రోజుల పాటు ఉంచుకోవడానికి.
ఇంకా 5 రోజుల తర్వాత చెకప్ చేయించాక ఇంక ఊరెళ్ళిపోద్దమ్మ. ఇంకా సింధు అయితే ఇంకా ఈ కరివేపాకు పొడి రెడీ చేసిస్తుందనమాట. ఎప్పుడైనా సరే కరివేపాకు పొడి కొట్టేటప్పుడు ఎండింది డ్రైది కాకుండా పచ్చిదే నార్మల్‌గా ప్యాన్‌లో వేయించి పొడిగొట్టుకుంటే అసలు మంచి సువాసనతో భలే బావుంటదండి. ఆ రోజైతే సింధు కందిపప్పు యాడ్ చేయడం ఫస్ట్ టైమ్ చూసాననమాట. కానీ భలే బావుండిందండి ఫ్లేవర్ అయితే బాగా నచ్చింది నాకు కూడా. నేనైతే పచ్చెనపప్పు యాడ్ చేస్తా ఉంటాను. సింధు దాన్ని అవాయిడ్ చేసింది ఈరోజు. అమ్మకి కొంచెం పెట్టకూడదు లెక్క అని చెప్పి. కానీ కందిపప్పుతో కూడా మంచి రుచిగా బావుండిందండి. ఇంకా పొడేదంతా ప్రిపేర్ చేసేసింది. అమ్మకైతే ఇట్లా గంటకి డ్రాప్స్ ఏస్తా ఉండాలండి. ఇంకా ఒక 2 డేస్‌కి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా తగ్గుతా వస్తాయన్నమాట. డ్రాప్స్ వేయడం అనేది. ఇంకా అక్కడ డ్రాప్స్ ఏస్తా ఉన్నాను. ఇంకా అన్న, సింధు వీళ్ళందరూ బయలుదేరి ఊరెళ్ళిపోయారు. ఇంకా నైట్ డిన్నర్‌కి ఇట్లా గారెలు ప్రిపేర్ చేశాను. అమ్మకైతే ఇడ్లీ పెట్టేసానండి ఆ రోజు. ఇంకా గారెలు నేను ఈ వడలు మేము వడలంటాంలెండి. మా సైడ్ వడలంటాం వీటిని మినపొడలు. ఈ వడలు జేసేటప్పుడు మీరెలా జేస్తారు? నీట్‌గా వీడియో చేయమన్నారు కానీ, నాకింకా ఆ రోజు కుదరలేదనమాట. చివర్లో అంతా రుబ్బేశాక గుర్తొచ్చింది. కొంచెం పనిలో హడావిడిలో పడిపోయాను. ఇంక చివర్లో ఇలా వేసేటప్పుడు గుర్తొచ్చి క్లిప్పింగ్స్ యాడ్ జేస్తున్నాను. నేనైతే ఎప్పుడూ మిక్సీలో వేయనండి. మిక్సీలో వేస్తే రబ్బర్‌లాగా సాగినట్టుగా వస్తాయి. గ్రైండర్‌లో వేస్తేనే నాకు నీట్‌గా వస్తాయనమాట. మనం రుబ్బు రోల్లో రుబ్బుకుంటే ఎలా వస్తాయి, అలా వస్తాయి చక్కగా. ఇంకందుకని గ్రైండర్‌కే వేస్తా ఉంటాను. ఇంకా ఇడ్లీ పిండి, దోస పిండి లాంటివి రుబ్బినప్పుడు ఇంకొక పావు గ్లాస్ వేసి సెపరేట్‌గా ఇట్లా ప్రిపేర్ చేస్తా ఉంటాననమాట. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేస్తాననమాట వేసేటప్పుడు. మంచిగా రుచిగా బావుంటాయి. అంటే ప్లెయిన్‌గా వేయకుండా. ఇంకా నిషి, తన్వి వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకేసిస్తున్నాను. అమ్మకైతే ఆ రోజు ఇడ్లీయే పెట్టేసానండి. నిషి ఇక్కడ నా దగ్గరే ఉండిపోయిందండి. ఇంకా ఎందుకంటే తను మళ్ళీ ఎగ్జామ్స్ తనకి 10థ్ రిజల్ట్స్ వచ్చేసాయి. మళ్ళీ రాసుకునే అవకాశం వచ్చేసరికి ఇంకా రాస్తుంది. చాలా మంచి పర్సెంటేజ్ వచ్చిందనమాట. ఇంకా మళ్ళీ ఎక్కువ మార్కులు ఇంకా తెచ్చుకోవాలి. ఇంకొకటి, 2 వచ్చినా వచ్చినట్టే కదా! అని చెప్పి మళ్ళీ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతా ఉందనమాట. ఇంకా అదే ఇక్కడ చదువుతా ఉంది కూర్చొని. ఇంకా అదండి ఇవాల్టి వీడియో. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చింటే ఒక లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్స్.